హలో హాయ్ నమస్తే. ఓ పెప్పా పిక్ చూసారు ఆల్రెడీ. థ్యాంక్స్ మ్యాన్. ఏ థ్యాంక్ యూ సో మచ్. కెన్ వి హావ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ నవీన్ మ్యాన్? ఇట్స్ అమేజింగ్. యా సో ఐ లైక్ నవీన్ నువ్వు కూర్చుంటే బెటర్ ఏమో. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి నిన్నే చూస్తున్నారు. ఓకే, సో నవీన్ గురించి ఒక చిన్న స్టోరీ చెప్పాలి. ఓకే, సో మీ అందరికీ నవీన్ జాతిరత్నాలు, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఇట్లా తెలుసు కదా. సో నవీన్ నాకు 2013-12లో స్టాండప్ కామెడీ చేసేటప్పటి నుంచి తెలుసు అనమాట. మేమిద్దరం ముంబైలో ఒకసారి ఒక షో చేయడానికి వెళ్ళాము. యూజువల్లీ బ్లూ ఫ్రాగ్ అని ఒకటి ఉందన్నమాట. ఏఐబి, కరెక్ట్. ఏఐబి కన్నా ముందు ఓకే 2013లో బ్లూ ఫ్రాగ్ అని ఒక వెన్యూ ఉంది ముంబైలో. అక్కడ షో ఉంటే వెళ్ళామన్నమాట చేయడానికి. సో నేను యూజువల్లీ 1 hour ముందు వెళ్ళిపోయా. అడిగా ఎవరైనా వచ్చారా స్టాండప్ కామెడియన్స్ అంటే, ఒక్కడే వచ్చాడు భయ్య అని చెప్పి అట్లా దూరంగా టేబుల్ దగ్గర చూపిస్తే అక్కడ మనోడు కూర్చుని జోక్స్ రాసుకున్నాడు అనమాట. సో నేను వెళ్ళి కలిసా, జోక్స్ చెప్పు అంటే తను చెప్పాడు. నేను నా జోక్స్ చెప్పా. ఇద్దరు జోక్లకి ఒక్కొక్కరు నవ్వుకున్నాం. తర్వాత షోలో ఎవ్వరు నవ్వలేదు. వన్ ఆఫ్ ద వర్స్ట్ షోస్ ఆఫ్ అవర్ లైఫ్స్ అనమాట. ఆ తర్వాత ముంబై మెట్రోలో వెళ్తూ ఇద్దరం ఒకళ్ళ బాధలో ఒకళ్ళు చెప్పుకుని తర్వాత నేను స్టాండప్ కామెడియన్ అయిపోయాను. మనోడు మాత్రం హీరో అయిపోయాడు. సో వండర్ఫుల్ మ్యాన్. I just want to tell you that I'm really very happy and proud of whatever you have achieved. Okay, thank you so much. Okkasari Naveen ki, I think it deserves all the love. It's amazing, man. So usually ikkada evarana college students branches enti engineering CSC evaru ikkada chadukondi lepothe this could be your future amma. Tarvata CSC lo oka book untadi telusa, let us see ani oka book undi telusa. నాకున్నప్పుడు లెట్ us see how will he pass అనిపించేది అనమాట. బట్ పాస్ అయ్యా, 84% వచ్చింది అటెండెన్స్. మార్క్స్ చెప్పాం అనమాట. సో ఇక్కడ అందరూ మీరు మూవీస్ అయితే చూస్తారు కదా. సో హారర్ మూవీస్ చూస్తారు ఎవరైనా ఇక్కడ? నేను ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హారర్ మూవీస్. ఓకే, సో కాలేజ్లో ఉన్నప్పుడు ఒక హారర్ మూవీకి వెళ్ళాం నేను మా ఫ్రెండ్. మేము మూవీ చూస్తున్నాం. ఐ థింక్ ఒక కపుల్ వచ్చింది, వాళ్ళు మూవీ కోసం రాలే. సో యూజువల్లీ నేను మూవీ చూసినప్పుడు స్టోరీ, స్క్రీన్ ప్లే వీటి మీద ఫోకస్ చేస్తాం కదా. ఐ థింక్ ఆ కపుల్ స్టోరీ వేరే. వాళ్ళు స్క్రీన్ ప్లే కోసం రాలే, ఫోర్త్ ప్లాన్ ఇంకోటి దానికోసం వచ్చాము. ఇంజనీరింగ్ కానీ పర్వర్షన్ అయితే ఉంది అందరికీ. వెరీ నైస్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మెకానికల్ ఎవరైనా ఉన్నారా? అంతే ఇంకా అంతే. సో చూడండి ఏమన్నా వద్దేమో. బట్ అక్కడికి వెళ్ళామండి. మేమైతే మూవీ చూస్తున్నాం. ఈ పక్కన కపుల్ కూర్చుందా, వాళ్ళు మూవీ మీద ఫోకస్ చేయట్లేదు. మా సౌండ్లు కాదు భయ్యా, నువ్వు అసలు చూడాలి. నువ్వు ఎన్ని సౌండ్ చేయగలవు దానికి డబల్ వచ్చినాయి అక్కడ. మేము ఫోకస్ చేయలేకపోతున్నాం. మూవీ చూడాలా, ఇక్కడ సౌండ్ చూడాలా అని చెప్పి. పైగా దానికి తోడు హారర్ మూవీస్లో మీకు తెలిసిందే కదా, సైలెంట్లు ఉంటాయి పెద్దగా. దయ్యాలు వెంటనే రావు. దయ్యాలు రావడానికి మళ్ళీ బిల్డప్, తలుపులు తీయడాలు. అక్కడ తలుపులు తీసే టైంలో ఇక్కడ వీడు చేస్తున్నాడు అన్ని. ఆ అమ్మాయి కూడా ఓవర్ యాక్టింగ్, బేబీ దయ్యం వచ్చిందా. వీడేమో ఐఎమ్ హియర్ బేబీ, ఐఎమ్ ఆల్సో హియర్ రే, హలో మేము కూడా ఉన్నాం బాబు. మొత్తం ఇచ్చేసి మూవీ చూడకుండా వాళ్ళనే చూసాం. మైగా మూవీ మధ్యలో డైలాగులు అనమాట. వాడు బేబీ మూవీ అయ్యాక ఎటు వెళ్తున్నాం, వాడు వీ హ్యావ్ 5 options. వాడు 5 options అనగానే మేము ఫ్రెండ్ ఆప్షన్స్ ఏంటి మాకు చెప్తే మేము కూడా చూసుకుంటాం. ఓయో అప్పట్లో లేరనమాట. సో అప్పట్లో ఓయో కాకుండా కేబీఆర్ పార్కులో ఒక మంచి చెట్టు చూసుకుని ఆ చెట్టు చుట్టుపక్కల ఒక 3 ఫ్రెండ్స్ని పెట్టుకుని అదే ఓయో అనమాట. ఇప్పుడు ఓయో వచ్చింది కానీ అప్పుడు అబ్బా యోయో ఓ నువ్వు కంప్యూటర్ సైన్స్ కదా అనుకున్నావయ్యా. మెకానికల్ ఆఫ్ కోర్స్. మెకానికల్ గైస్కి ఐ హ్యావ్ టు టెల్ యూ హ్యావ్ టు ఫైండ్ అ గర్ల్, అదర్వైజ్ నోబడీ విల్ ఫైండ్ యూ. Okay, but see, I know all of us are waiting for a trailer. Okay, but trailer release అవ్వడానికి ముందు ఒక చిన్న మాట చెప్పేసి స్టాండప్ కామెడీ గురించి, బికాజ్ ఈ మూవీ స్టాండప్ కామెడీ గురించి కదా. సో చాలామందికి స్టాండప్ కామెడీ అంటే తెలియదు అనమాట. ఇంకా చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాండప్ కామెడీ అంటే ఏంటి అని అడుగుతుంటారు. ఎలా అయితే పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర, అలాగే స్టాండప్ కామెడీ అంటే స్టాండప్ చేసే కామెడీ అనమాట. ఓకే, చాలామంది ఫ్రీ షోలు చేయమంటూ ఉంటారు. ఫ్రీ షో చేయమనే వాళ్ళకి నేను ఒకటే చెప్తుంటాను అనమాట, కుర్చీ మడత పెట్టి
సో కాకపోతే ఒక షో రిక్వెస్ట్ వచ్చింది ఈ మధ్య, ఒక షో రిక్వెస్ట్ వచ్చింది. ఆవిడ విజయవాడ నుంచి నాకు మెయిల్ రాసింది అనమాట. రాజశేఖర్, మాకు స్టాండప్ కామెడీ కావాలి, మా డాటర్ది హాఫ్ శారీ ఫంక్షన్, అందులో వచ్చి పెర్ఫామ్ చేస్తావా అని. అక్క, నేను ఆ టైప్ ఆఫ్ కామెడియన్ కాదు అన్నా అనమాట. ఆవిడేమో 1 lakh ఇస్తా అంది. డన్. నేనే హాఫ్ శారీ వేసుకుని వెళ్ళా. ఆవిడ ఇలా మధ్యలో కూర్చుంది, దాని చుట్టూరు ఇలా చీర వేసుకుంటే డ్యాన్స్ చేసి వచ్చా అనమాట. వాళ్ళు ఇట్లా డబ్బులు వేశారు, బ్లౌజ్లో పెట్టుకుని వచ్చేసా. బట్ స్టాండప్ కామెడీ ఇంకా చాలా మందికి తెలియదు. బట్ ఐ హోప్ విత్ దిస్ మూవీ ఐ థింక్ ఇట్ విల్ బికమ్ పాపులర్ అండ్ ఐ హోప్ యూ కమ్ బ్యాక్ టు స్టాండప్ కామెడీ. నో అంట, చూడక్కడ. ఐ థింక్ నీ మీద చాలా ఆశలు ఉన్నాయి వీళ్ళందరికీ. సో ఈ మూవీని ఫస్ట్ షో చూద్దామని ఎంతమంది ఫిక్స్ అయ్యారు? భయ్యా ఇక్కడ ఎవరో మోహన్ అంటే ఎవరు భయ్యా? ప్రసాద్లో ఎక్కడెక్కడ? సో యూజువల్లీ నేను ఆయన్ని ట్విట్టర్లో ఫాలో అవుతుంటా. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా ఉన్నా కాబట్టి ఫస్ట్ షోకి ఎప్పుడైనా టికెట్లు కావాలంటే మీకు డైరెక్ట్గా అలవచ్చా? సో భయ్యా ఇస్తారు కదా టికెట్లు? ఊరికి అడుగుతున్నా, అంటే ఎలాగో అవకాశం దొరికింది కదా అని చెప్పి అడుగుతున్నాను. అవి అంటే ఇంతమంది ముందు అడిగితే ఆయన మాత్రం ఏమంటారండి? ఇస్తానని అంటారు. మీకు ఇచ్చినప్పుడు నాకు ఇవ్వండి చాలు. టికెట్లు హలో, నేను కష్టపడి కొనుక్కొని వెళ్తా అండి టికెట్లు. మీరు కష్టపడి కొనుక్కోండి, నన్ను తీసుకెళ్ళండి. ఓకే, మీతో ఎవరు వచ్చినా నాకు ఓకే. నేను పక్కన కూర్చుని ఐ విల్ ఫోకస్ ఆన్ ద మూవీ. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు కూడా ఎవరైనా తీసుకొని రండి, కొంచెం ఫ్యామిలీ ఉన్నట్టుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరేంటి, ఏం చేద్దాం? పిలిచేద్దాం ఒకసారి మళ్ళీ వేదిక మీదకి. ఇవాళ ఏం చేయాలని ఆయన పర్మిషన్ అయితే కంపల్సరీ నాకు కావాలబ్బా. సో కాదు నవీన్ గారు, మీరు ఇక్కడికి వస్తున్నారు కదా, మీరు ఉంటే కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది. పిలిస్తే ఎందుకు రావండి? ప్రేమతో పిలిస్తే ఎందుకు రావండి చెప్పు.